మీరు అక్కడ నాయన మీరు గైకొనండి, తీసుకోండి, అందుకోండి అని మీరు ఓకే నాయన ఆమె అని చెప్తేనే కానీ ప్రభా భూమి మీద ఏ మనుషులు ఏ వస్తువు కూడా పొందలేదు ప్రభా. ఇదిగో ఎన్నో సంవత్సరాల నుంచి నాయన మా సంఘ బిడ్డలు మేము ఎంతో కష్టపడుతున్నాం. మైక్ విషయంలో ఇదిగో నాయన పాట విషయంలో మధ్యలో ఆగిపోవడం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. కనుక ఇబ్బందులు అన్నీ చూసి ప్రభా అయినా కరుణా సంపత్తి గల గొప్ప దేవుడు నువ్వు మా సంఘాన్ని కరుణించిన ఆయన మా సంఘ బిడ్డలను కరుణించు ప్రభు. ఇచ్చిన నవోత్తర వస్తువు ఇదిగో నాయన సంసృష్టాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మీరు చేసిన ఒక్కొక్క మేలుని బట్టి నాయన మీకేమిచ్చి మీ రుణం తీర్చగలవమ్మా. మీకేమిచ్చినా మీ రుణం తీర్చగలేము ఆయన. మా బ్రతుకంతా నీ మందిరంలో నమ్మకంగా సేవలో సహకరించిన తప్ప ఏం చేయడం. మరి ఉదయకాలం ఇచ్చిన వస్తువులు బట్టి వందనాలు. అలాగే నాయన ఎవరైతే మీకు వరకు నాయన శ్రమపడ్డారో, డబ్బులు ఖర్చు పెట్టారో ప్రభా, వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా పేరు పెట్టి దీవించండి. ఎంతో ధనం ఖర్చు పెట్టారయ్యా, దానికి అనేక రెట్లు కలిపి బిడ్డలకు ఇవ్వండి. వారు ఇంకా సంతోషంగా నాయన మా దేవుడు మేము ఖర్చు పెట్టిన దానికి అదనంగా ఇంకెన్నో వస్తువులు కొనడానికి ప్రభా వారిని ప్రేరేపించండి. మాకంతా మీకే ఆరోపిస్తూ చేస్తున్నామని అడిగేది ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కొరకు ఈ వస్తువుని దేవానికి అర్పిస్తున్నాం. ఆయన నీ కృప నీ సన్నిధి కలకాలము వస్తువుల మీద సన్నిధి మీద ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వస్తువులన్నీ కూడా దేవుడు వాడుకొని అనేక సంవత్సరాల సంఘాన్ని ఉపయోగించేలాగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులు నీకు వందనాలు, నీకు వరకు నీకు వందనాలయ్యా. నీకు ఇచ్చేస్తున్నాం ప్రభు. బిడ్డల ద్వారా మీరు ఇచ్చారు, ఈ మీకే సమర్పిస్తున్నాం. మీరే వాడుకోండి ప్రభు. నీ ప్రభు నాయన తండ్రి వస్తువులే కాదు, మనుషులైన మేము కూడా నీ వాడమే. మనం మమ్మల్ని అందరూ వాడుకోండి. మమ్మల్ని జీవించుకునేస్తున్నాం గడుస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అమ్మ పాట